కర్ణాటక సీఎం పంచాయతీ ఢిల్లీకి చేరింది. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కాంగ్రెస్ హైకమాండే ఢిల్లీకి పిలిచింది. హస్తినా పిలుపుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు మంత్రి ప్రియాంక్ ఖర్గేని కూడా హైకమాండ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సిద్దరామయ్య, డీకేకు ఢిల్లీ పిలుపు ఎందుకనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిపై డీకే భారీ ఆశలు పెట్టుకున్నారు. సిద్దరామయ్యను సీఎం చేసినప్పుడే సగం సగం ఒప్పందం జరిగినట్లు డీకే వర్గం చెబుతోంది. అలాంటిది ఏం లేదని సిద్దరామయ్య టీం గట్టిగా వాదిస్తోంది. 6 నెలలుగా డీకే ఢిల్లీ టు బెంగళూరు చక్కర్లు కొడుతున్నారు. సిద్దరామయ్య కూడా ఎక్కడా తగ్గడం లేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందే సీఎం వివాదం ముదిరినా హైకమాండ్ బ్రేక్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత చర్చిద్దామని ఇద్దరికీ సర్ది చెప్పినట్టు టాక్. ఎన్నికలు పూర్తవడంతో ఢిల్లీ పిలుపుపై కర్ణాటకలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. నాయకత్వ మార్పుపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగే అవకాశాలున్నాయని మరో వాదన జరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రంలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3 స్థానాలు అధికార కాంగ్రెస్ గెలుచుకునే వీలుంది. వీటిపై కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్ గా కర్ణాటక సీఎం మార్పుపైనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రైట్, ఇక కర్ణాటక కాంగ్రెస్ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కర్ణాటక సీఎం మార్పు ప్రచారంపై డీటెయిల్స్ ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అలాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి రావడం, వారితో పాటు మల్లికార్జున ఖర్గే కుమారుడు మంత్రి ప్రియాంక్ ఖర్గేని కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. దీంతో చాలా జరుగుతా ఉంది. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మార్పు పైన చర్చించేందుకు కీలకమైనటువంటి నేతల్ని ఢిల్లీకి పిలిచారు అనేది ప్రధానంగా ప్రచారం సాగుతా ఉంది. మొదటి నుండి కూడా కర్ణాటకలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో సీఎం కు సంబంధించినటువంటి ఎంపిక పైన చాలా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ తర్వాత సిద్దరామయ్యను సీఎం గా అనౌన్స్ చేసింది ఏఐసీసీ. ఆ సందర్భంలోనే డీకే శివకుమార్ కి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 2.5 ఏళ్ల సగం షేరింగ్ తోటి సీఎం పదవి ఒప్పందంతో అప్పుడు సిద్దరామయ్య సీఎం గా అనౌన్స్ చేశారంటూ కూడా ఇప్పుడు 2.5 ఏళ్లు పూర్తయింది. కాబట్టి డీకే శివకుమార్ కు సీఎం పదవిని అప్పచెప్పాలంటూ కూడా డీకే సంబంధించినటువంటి అనుకూల వర్గం తెరపైకి తీసుకొస్తుంటే అసలు అట్లాంటి ప్రతిపాదన ఏది లేదు, సగం ఫార్ములా అనేది ఎక్కడ కూడా లేదు అనేది సిద్దరామయ్య సంబంధించినటువంటి అనుకూల వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. మొత్తంగా 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, కేబినెట్ కి సంబంధించినటువంటి రీషఫ్లింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన చర్చ. అంటే 3 రాజ్యసభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి అంశాలపైన చర్చించేందుకు ఈ 3 అంశాలపైన ప్రధానంగా ఫోకస్ అంతా నడుస్తా ఉంది. కాకపోతే ఇద్దరు బలమైనటువంటి నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది. సీఎం కు సంబంధించినటువంటి మార్పు పైన అధిష్టానంతో మాట్లాడుతున్నారు, లేకపోతే అధిష్టానం చర్చలు జరుపుతా ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది అనేటువంటి ప్రచారం అయితే సాగుతా ఉంది. కానీ అధిష్టానం మాత్రం సీఎం చేంజ్ కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. గతంలో ఇది అంశం తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత సీఎం మార్పుకు సంబంధించినటువంటి అంశం పైన చర్చిద్దామంటూ కూడా అధిష్టానం దాటవేసింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ముగిశాయి. కాబట్టి ఖచ్చితంగా సీఎం కు సంబంధించినటువంటి అంశం పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇటు డీకేకి సంబంధించినటువంటి వర్గం, అనుకూల వర్గం డిమాండ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని సీఎం కి సంబంధించినటువంటి అంశం పైన, మార్పుకు సంబంధించినటువంటి అంశం పైన అయితే ఇప్పటి వరకు అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. ఇక రాజ్యసభకు సంబంధించి కూడా క్రూషియల్ గా ఉంటుంది. రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అనేది కూడా చాలా కీలకంగా కాబోతోంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ 3 నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఫైనల్ కాల్ అనేది కూడా అధిష్టానం తీసుకున్నప్పుడు కూడా ఇప్పటికే 2 వర్గాలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కాబట్టి అధిష్టానం నిర్ణయమే అవకాశం ఉంటుంది. అధిష్టానం ఏముంది, సీఎం మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే కేబినెట్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు చేస్తాం అనే దానిపైన క్లారిటీ రావాల్సింది. శ్రీశా.
So let us take forward. Now it is the duty of central government. We are already on the process of filing our new DPR. DPR means old DPR itself, and we'll just go ahead. Regarding Meghadat. It is regarding Mekada, Karnataka. So let us take forward. Now it is the duty of central government. We are already on the process of filing our new DPR. DPR means old DPR itself, and we'll just go ahead. Regarding Meghadat. It is regarding Mekada, Karnataka. So let us take forward. Now it is the duty of central government. We are already on the process of filing our new DPR. DPR means old DPR itself, and